దర్శి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజా సేవకురాలుగా నిరంతరం కృషి చేస్తానని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని 15వ వార్డు సాయినగర్ నందు సీసీ రోడ్డు శంకుస్థాపనలో గొట్టిపాటి లక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంగా 8 నెలల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే గుంతలు లేని రోడ్లకు శ్రీకారం చుట్టామని, గ్రామాలలో రోడ్లన్నీ డ్రైన్లన్నీ పూర్తి చేసుకునే కార్యక్రమానికి నాంది పలికామన్నారు. గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించుకున్నామన్నారు. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు మెగా డిఎస్సిని ప్రకటించడం నిరుద్యోగ యువతకు ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు, కౌన్సిలర్లు మల్లీశ్వరి, రామ్గిరి, వలిబాబు, టీడీపీ నాయకులు వాసు, సురేష్, అధిక సంఖ్యలో మహిళలు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇచ్చారు.